హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు సకీర్. కేసీఆర్ ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. బహుశా ఒకరోజు హాజరవుతారా, లేక ఎక్కువ రోజులు పార్టిసిపేట్ చేస్తారా ఏమిటన్నది ఒక చర్చ. ఇక రెండోది, ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాగానే ఏదో జరిగిపోతుంది, అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ అంటే అధికార పార్టీని ఆయన పెద్ద ఎత్తున ఆహ్, ఏమంటాం మనం ఇరుకున పెట్టబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇంకా ఆహ్, ఏమంటాం మనం ఇంకా మాట్లాడలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇవన్నీ కూడా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. సరే, మరోవైపు ఆ పార్టీ ఇంకా ప్రజల్లోకి బలంగా రాబోతోంది. సభలు నిర్వహించబోతోంది. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చి క్రియాశీలంగా మరింత యాక్టివ్‌గా ఆయన దూకుడుగా వ్యవహరించబోతున్నాడు. ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇదంతా బాగానే ఉంది. బట్ నేననేది ఏమిటంటే, కేసీఆర్ ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి. యాక్చువల్‌గా ఇల్లు చక్కబెట్టుకొని ఆ తర్వాత ఇండియాను మార్చాలనేది సాధారణంగా చాలామంది చెప్తుంటారు. అంటే ఇల్లు అంటే గతంలో మనం తెలంగాణ రాష్ట్రం అనుకున్నాం. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దినట్టుగా ఆయన క్లెయిమ్ చేసుకున్నందున, అంటే కేసీఆర్ క్లెయిమ్ చేసుకున్నందున, కేసీఆర్ గట్టిగా నమ్మినందున ఆయన మొత్తం భారతదేశాన్ని మార్చాలనుకున్నాడు. సరే, తెలంగాణ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఏ విషయాలు బయటకు వస్తున్నాయి, ఇదంతా వేరే చర్చ. కానీ ఇప్పుడేంటంటే మళ్ళీ ఇప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి అని నేను చెబుతున్న సారాంశం ఏంటంటే, ఫస్ట్ పార్టీని చక్కబెట్టుకోవాలి. ఈ పార్టీని చక్కబెట్టుకోవడం ఎలా అన్నది ఒక పెద్ద సమస్య. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, ఈ ఆర్డర్ ఎట్లా ఉన్నా కూడా టాప్ ఆర్డర్ అంటే క్రికెట్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ అంటాం. ఈ టాప్ ఆర్డర్ అంటే కేసీఆరే. ఈ టాప్ ఆర్డర్లో మార్పు లేదు. ఈ టాప్ ఆర్డర్లో మార్పు ఎప్పుడు వస్తుంది ఏమిటనేది అదొక బ్రహ్మ పదార్థం, మనకెవరికి తెలియదు, ఒక మిస్టరీ. సో క్రికెట్ మ్యాచ్లో లాగానే, అంటే క్రికెట్ టీం లాగానే, ఒకవేళ బీఆర్ఎస్ టీం అనుకుంటే ఇందులో టాప్ ఆర్డర్ ఆల్వేస్ కేసీఆర్. అందులో 1 to 10 వరకు కూడా కేసీఆర్. అంటే ఇందులో నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 ఇట్లా ఉండటానికి అవకాశం లేదు. నంబర్ 1 నుంచి నంబర్ 10 దాకా కేసీఆరే ఉంటాడు. అందులో ఎవరికి ఏ రకమైన సందేహం లేదు. అది ప్రాంతీయ పార్టీ, కేసీఆర్ స్వయంగా పెట్టుకున్న పార్టీ, కేసీఆర్ నిర్మించిన పార్టీ, కేసీఆర్ కష్టార్జితం. కాబట్టి దాన్ని మనం ఏది తోసిపుచ్చడానికి లేదు. ఆయన 13 ఏళ్ల పాటు ఉద్యమం చేశాడు. 2014 తెలంగాణ రాష్ట్ర సాకారంలో ఆయన పాత్రను కూడా మనం తోసిపుచ్చడం లేదు. కానీ పార్టీ ఎందుకు అధికారం కోల్పోయింది, ప్రజలు ఎందుకు తిరస్కరించారు, కారణాలేంటి? పైగా కేసీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుడిని తెలంగాణ ప్రజలు, లేదంటే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మా బాపు అని అనుకునే వ్యక్తి, నాయకుడు కామారెడ్డిలో స్వయంగా ఓడిపోవడం అనే అంశం కూడా ఆ పార్టీ ఇప్పటిదాకా ఆత్మపరిశీలన చేసుకోలేదు. ఇప్పటిదాకా ఆత్మవిమర్శ చేసుకోలేదు. ఇంట్రాస్పెక్షన్ లేకుండా, అంటే ఆత్మవిమర్శ లేకుండా, ఆత్మవిమర్శ అంటే నిజాయితీగా ఉండాలి, అటువంటిది ఏమీ లేకుండా పార్టీని ముందుగా సంస్థాగతంగా బలోపేతం చేసుకోకుండా భారీ బహిరంగ సభలు పెట్టి, ఓ 10 లక్షల మందో 5 లక్షల మందితోనో సభలు పెట్టి, ఆ సభల్లో కేసీఆర్ గర్జించినంత మాత్రాన ఇది ఉద్యమకాలం కాదు. ఉద్యమకాలం అనేది 2014 ముందు గడిచిపోయింది. ఆ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా కూడా కొనసాగారు. తీరా సీన్ కట్ చేస్తే ఆయన హ్యాట్రిక్ను రేవంత్ రెడ్డి దెబ్బ కొట్టి పారేశాడు. సరే, రేవంత్ రెడ్డి స్థాయిలో రేవంత్ రెడ్డి సమర్థతనా, లేకపోతే కేసీఆర్ కుటుంబ వైఫల్యమా, ఆ పార్టీ అంతా కూడా కుటుంబ పార్టీగా ముద్రపడిన కారణంగాన మనం ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా కేసీఆర్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో ఆదరణ రావాలి అంటే ముందుగా అసలు పార్టీ ఎక్కడుంది? గ్రామాల్లో, వార్డుల్లో, లేకపోతే మండలాల్లో, జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏమిటి? అసలు పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? కేవలం తమ హయాంలో వివిధ రకాలుగా లబ్ధి పొందిన వాళ్ళేనా? వివిధ రకాలుగా ప్రయోజనాలు పొందిన వాళ్ళేనా? లేక నిజంగానే ఈ పార్టీ పట్ల లాయల్‌గా ఉన్నవాళ్ళు క్యాడర్ ఎవరైనా ఉన్నారా?
వీటన్నిటిని కూడా కూలంకషంగా ఆలోచించి, సమీక్షించి, ముందుగా పార్టీని చక్కబెట్టుకుంటే తప్ప, యువతల అధికార పార్టీ కాంగ్రెస్‌ను గానీ, అటు దూసుకొస్తున్న బీజేపీని గానీ, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే అవకాశాలు దాదాపుగా శూన్యంగా కనిపిస్తున్నాయి. థాంక్ యూ వెరీ మచ్.